కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ పార్లమెంటు సెగ్మెంట్ను నడిపించే నాయకులు కరువయ్యారా? అక్కడ తన ఉనికి కోసం పాకులాడుతోందా? రాష్ట్రంలో కాంగ్రెస్కి మా పార్టీనే ప్రత్యామ్నాయమని చెప్పుకునే పరిస్థితి ఆ నియోజకవర్గంలో లేదా? వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో చక్రం తిప్పుదామన్న బీజేపీ ఇప్పుడు క్యాడర్ లేక బిలబిల్లాడుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకీ ఆ పార్లమెంటు సెగ్మెంట్ ఏది? ఎవరా నేతలు? ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా బీజేపీ పార్టీకి క్యాడర్ కొరత లేదని చెప్పవచ్చు. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీగా ఆ పార్టీ నుండి డీకే అరుణ విజయం సాధించారు. బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేశారు. కానీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు పార్టీ ఎమ్మెల్యే గాని ఇతర ఎమ్మెల్సీ పదవుల్లో తన సత్తా చూపించలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. గతంలో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీ నుంచి విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే ఉంది. అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా కాషాయ జెండానే ఎగిరింది. దీంతో పార్టీలో డీకే అరుణకు కేంద్రంలో రాష్ట్రంలో ఆ పార్టీ సముచిత స్థానం కల్పిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన డీకే అరుణ ఎంపీగా జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిత్యం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఇలా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీకి అన్నీ తానే డీకే అరుణ ముందుండి నడిపిస్తున్నారు. అయితే నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో కమలం పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందట. కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వానేనా అనే రీతిలో దూసుకుపోతుంటే బీజేపీ మాత్రం తన ఉనికి కోసం వెంపర్లాడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో దాపురించిందట. ఈ లోక్సభ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో కాషాయ పార్టీని నడిపించే లీడర్ లేక క్యాడర్ సైతం అసంతృప్తికి గురవుతోందట. అయితే నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఏలేని సుధాకర్ రావు కొనసాగుతున్నారు. ఆయన కూడా కేవలం తన నియోజకవర్గం వైపే దృష్టి సారించారన్న విమర్శలు వెలువడుతున్నాయి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అడపాదడపా సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంతేకాని ఆయన కూడా ఎక్కడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు స్థానిక నాయకులను కలవట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వ్యవహార శైలి కొనసాగుతుండగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులుగా దిలీప్ చారి కొనసాగుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి దిలీప్ చారి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా కూడా ఆయన ఎక్కడా అసంతృప్తి చెందకుండా పార్టీని నమ్ముకుని ముందుకు నడుస్తున్నారట. కానీ ఎన్నికల ముందు నియోజకవర్గంలో ఉంటారని, ఎన్నికల తర్వాత ఆయన జాడా కనిపించదు అన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అయితే గతంలో బంగారు శృతి నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. చాలా కాలం పాటు ఆమె నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో పర్యటించారు. సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు శృతి కృషి చేశారట. కానీ పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా అచ్చంపేట మాజీ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు పోతుగంటి భరత్కు పార్లమెంటు టికెట్టు కేటాయించారు. దీంతో శృతి చాలా అసంతృప్తికి గురయ్యారట. ఈ నేపథ్యంలో ఆమె నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో బీజేపీకి సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనలేకపోయారు. అప్పట్నుంచి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీలో వర్గపోరు మొదలైందని టాక్ వినిపిస్తోంది. ఇలా బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లాలో పార్టీలో కొత్త నేతలు చేరడం, వారి మధ్య సమన్వయం లేకపోవడం వంటి అంశాలతో పార్టీకి నష్టం చేకూరుతుందనే స్థానిక లీడర్లు వాపోతున్నారట. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పార్టీలో చేరుతున్నారని, క్యాడర్ను కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. కేవలం వారి ప్రచార ఆర్భాటాల కోసమే నాయకులు తమను పావులుగా ఉపయోగించుకుంటున్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికల సమయంలో కొత్తగా చేరిన జక్కా రఘునందన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా అవకాశం కల్పించింది. దీంతో జక్కా కూడా పార్టీని ఒక తాటిపైకి తెచ్చే విధంగా ఎన్నికల్లో సైతం విజయం సాధించే దిశగా అడుగులు వేశారు. అప్పటికే వర్గపోరుతో సతమతమవుతోన్న బీజేపీని హ్యాండిల్ చేయలేకపోయారట జక్కా రఘునందన్. దీనికి తోడు అప్పటికే పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న దిలీప్ చారికి జక్కా రఘునందన్ రెడ్డికి కొంత విభేదాలు వచ్చినట్లు ప్రచారం కొనసాగింది. ఇలా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో ఆ పార్టీ మరింత నైరాస్యంలోకి వెళ్ళిందట. పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన పోతుగంటి భరత్ సైతం పార్టీకి దూరంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీ క్యాడర్ లేక కమలం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ సమయంలో నేతల మధ్య సయోధ్య లేకపోవడం ఆ పార్టీకి శాపంగా మారిందంటున్నారు జనాలు. ప్రస్తుతం సరైన నాయకత్వ పటిమగల లీడర్లు లేకపోవడం నాగర్ కర్నూల్ బీజేపీ పార్టీకి చాలా నష్టం చేకూర్చుతోందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. నాయకత్వాలేమితో ఇబ్బంది పడుతున్న కాషాయ పార్టీకి వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికలు సవాలుగా మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశాన్ని నడిపిస్తున్న బీజేపీ నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గానికి వచ్చేసరికి పార్టీని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా బీజేపీకి సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీకి నష్టమేనని చెబుతున్నారు. వర్గపోరుతో అనేక పార్టీలు సతమతమవుతున్న నేపథ్యంలో జాతీయ పార్టీ బీజేపీలో కూడా లుకలుకలు ఆ పార్టీని మరింత కృంగదీస్తున్నాయట. భవిష్యత్తులోనైనా బీజేపీ నియోజకవర్గాల్లో బలంగా మారుతుందో లేదో వేచి చూడాలి.